హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సుందర్ కళాకారు దగ్గరికి అయితే వచ్చేసినాము ధూల్పేటలో. ఇక్కడైతే చాలా స్పెషల్ గణేషులు అయితే ఉన్నారు. ఆ గణేషులన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఈ గణేషులు అయితే చూడవచ్చు. ఇప్పుడు ఈ ఇయర్ అయితే చాలా స్పెషల్ అయిన గణేషుడు ఇది. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఈ చేతికి వన్ సైడ్ అయితే మొత్తం పూలమాలతోని. ఇంకొకటి ఏంటంటే ఈ గణేష్ దాంట్లో స్పెషల్ ఏంటంటే మొత్తం దేవతలు అయితే చాలా దేవతలు అయితే మొత్తం శరీరం పైన ఇక్కడ చూస్తే హనుమంతుడు కానీ చాలా దేవతలు, అక్కడ చెవు పైన అమ్మవారు, ఇక్కడ తొండం పైన శివుడు, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక అరి చేతిలో కూడా దేవుళ్ళు చాలా బాగా చేసారు, మంచి ఖడ్గము. ఇక్కడైతే కుందన్ వర్క్ అయితే ఈసారి అయితే కుందన్ వర్క్ అయితే చాలా స్పెషల్గా అయితే చేసారు. ఇంకొకటి పంచ కూడా పట్టు పంచ చేసి మంచి గోల్డ్ కలర్లో బార్డర్ వచ్చిన పట్టు పంచ అయితే కట్టారు. దీంట్లో ఇది చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ శివుడు, తొండపైన శివుడు, దానిపైన పూరి జగన్నాథ్. దాని తర్వాత కిరీటం కూడా మొత్తం కుందన్ వర్క్తో అయితే అలంకరించారు. ఆ శివాసనం అయితే చాలా సూపర్గా ఉంది. శివాసనం కూడా చూసుకోవచ్చు. శివాసనం మీద కూర్చున్నది అయితే. ఇంకొకటి ముఖ్యంగా ఇలా చూసుకోవాల్సింది అంటే మెడలో ఒక సైడ్ పూలమాల, ఒక సైడ్ ఏమో ఆదిశేషుడు. అయితే ఇక్కడైతే స్పెషల్గా ఏంటంటే ఒక సైడ్ అయితే పూలమాల, ఒక దగ్గర అయితే ఈ సైడ్ అయితే పాము అయితే ఉంది. ఇంకొకటి అయితే మొత్తము అలంకరణ అయితే కుందన్ వర్క్ కానీ పూర్తి స్థాయిలో ఈ గణేశుని చూసుకుంటే ఈసారి అయితే ట్రెండింగ్ గణేశుడు అని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటికైతే చాలా వైరల్ అయితే అవుతుంది. ఇంకొక గణేశుడు అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, పికాక్ పైన కూర్చున్నాడు గణేశుడు. ఈ పికాకుని చూడండి, చాలా బాగుంది. పికాక్ అయితే పికాక్ ముక్కుతో సహా మంచి లుక్ అయితే ఇచ్చారు. రియల్ పికాక్ లెక్క అయితే అలంకరణ చేశారు. ట్రెండింగ్ లో ఉన్న గణేశుడు ఇక్కడ చూసుకోవచ్చు. అక్కడైతే పికాక్ గణేశుడికి కుమారస్వామిని అయితే పైన అయితే కుమారస్వామి ఉన్నాడు. దాని తర్వాత గణేశుడికి చేతిలో మాత్రం ఈ గదనైతే పెట్టారు స్వామి. ఇక్కడ ఈ గదనైతే చాలా సూపర్ గా ఉంది. దాని తర్వాత చూడొచ్చు, ఈ గద దగ్గరనే మూషిక వాహనుడు కూర్చున్నాడు, చాలా బాగుంది ఇది కూడా. దాని తర్వాత మొత్తం కుందన్ వర్క్ అయితే ఇచ్చారు. తొండం పైన అయితే టోటల్ కుందన్ వర్క్ ఇచ్చారు. ఈ పంచ కానీ ఎల్లో కలర్ పంచ కూడా బాగానే ఉంది. గణేశుడు అయితే చాలా బాగున్నారు. ఇంకొక గణేశుడు అయితే చూద్దాము. ఇక్కడ ఈ గణేశుడు అయితే మొత్తము సూర్యదేవుని రూపంలో అయితే ఉన్నాడు. పైన సూర్యదేవుడు, గుర్రాలు, మొత్తం 6 గుర్రాలు అయితే ఉన్నాయి. తర్వాత సూర్యదేవుడు కన్ను అయితే సువాసనం బ్యాక్గ్రౌండ్ అయితే బాగా లుక్ ఇచ్చారు. గణేశుడు కలర్ కూడా చాలా బాగుంది. కిరీటం కొంచెం వర్క్ అయ్యేటట్టు ఉంది నాకు తెలిసి. ఈ గణేశునికి ఇక్కడ కూడా ఈ గణేశునికి అయితే పట్టు మోడల్ అయితే కట్టారు. ఈ చేతిలో శంకు, ఈ గణేశుడు బాగుంది. ఇంకొక గణేశుడు అయితే చూద్దాం. ఇక్కడ ఈ గణేశుని చూడొచ్చు, మొత్తం నీలి రంగులో ఉన్నాడు, బ్రాహ్మణ్ కలర్లో. ఎల్లో కలర్ పంచ. ఇంకొకటి ఏంటంటే అన్ని గణేశులకేమో గోల్డ్ కలర్ కుందన్ వరకు పెట్టారు, దీనికి మాత్రం సిల్వర్లో పెట్టారు. ఇది కూడా చాలా మంచి లుక్లో ఉంది. ఇక్కడైతే 8 చేతులు అయితే ఉన్నాయి. ఒక చేతిలో శంకు చిత్రాలు, విశ్వరూపం గణపతి అవతారం లెక్కైతే ఉన్నాడు. కానీ శివాసనం మీద కూర్చున్నైతే చాలా బాగుంది ఈ గణేశుడు కూడా. ఇక్కడైతే చూడొచ్చు, మూషిక వాహనుడు అయితే ఎందుకుంటుంది. ఇక్కడ పైకి విచిత్రంగా అయితే చూస్తున్నాడు. మూషిక వాహనుడు ఉల్టా పైకి లేచి చూస్తున్నాడు వినాయకుడిని. చాలా బాగుంది ఇక్కడ ఈ గణేశుడు. ఇదైతే చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఇంకో గణేశుడు. ఇక్కడ చూడొచ్చు మహారాజా గణేశుడు అయితే. ఇదైతే కొంచెం రాజస్థాన్ మోడల్ దాని టైప్లో ఉంది. ఎందుకంటే ఈ డ్రెస్ అయితే ఇచ్చారు కదా, చాలా బాగుంది. చూడొచ్చు ఇక్కడ డ్రెస్ కోడ్ అయితే ఇచ్చారు, మంచి డ్రెస్ అయితే ఇచ్చారు. ఇంకోటి అయితే చేతిలో మహారాజుకి చేతిలో అయితే ఖడ్గం అయితే పెట్టారు. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడైతే ప్రతి గణేశుడు చూసిన కొద్ది చాలా బాగానే ఉన్నాయి.
ఇంకొకటి స్పెషల్ గణేష్ చూపిస్తాను, విఠలేశ్వరుడు. ఇది కూడా చాలా సూపర్ ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ విఠలేశ్వరుడు అయితే అవతారంలో ఉన్నాడు వెనక సైడ్. ఇక్కడ ఈ విఠలేశ్వరుడు మళ్ళీ ఫస్ట్ అయితే విఠలేశ్వరుడు, రుక్మిణి అయితే ఉంది, మణి అమ్మవారు. మొత్తం మా మత్స్యావతారం అయితే కమ్మలైతే చేపలతో ఉన్నాయి చూడొచ్చు. అక్కడ అమ్మవారికి అయితే చేపలు, కమ్మలకైతే చేపలు ఇచ్చారు ఫిష్. దాని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చేప ఉంది, ఫిష్ బాగానే ఉంది సువాసన. ఈ గణేశుడు కూడా చాలా బాగుంది. ఇంకొకటి ఇక్కడ మొత్తం వీళ్ళైతే కుందన్ వరకు అయితే ప్రతి గణేశుడికి అయితే చూపించారు. దానికైతే ఇంతకుముందు దానికి సిల్వర్ ఇచ్చారు, ఇక్కడైతే గోల్డ్ ఫినిషింగ్ కొని ఇచ్చారు. దీని కూడా ఎల్లో పంచ, బ్లూ కలర్లో కాండువ అయితే ఇచ్చారు దానికి. ఈ గణేశుడు కూడా చాలా చూడడానికి చాలా లుక్ అయితే చాలా బాగుంది. ఇది కూడా మ్యాక్సిమం 16 feet to 7 feet అయితే ఉంటుంది. బాగుంది. ప్రతి గణపతి చూస్తారు కదా ఫ్రెండ్స్, చాలా సూపర్ ఉంది. ఇంకొకటి నా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయ్యి కామెంట్ చేయండి. ఇంకో గణేష్ ఈ గణేషుని చూడొచ్చు. మనకు ఇదైతే వైట్ కలర్ పూలు అయితే ఉంది, ఇది తెల్ల కలర్ అయిన పూలు. దాని తర్వాత గణేషుడు నిలబడి ముంగడికి వస్తున్నట్టుంది, నడుచుకుంటూ వస్తున్నట్టుగా అయితే బాగుంది. గణేషుడు కూడా నీలి కలర్ అయితే గణేషుడికి ఇచ్చారు. పైన మళ్ళీ దీనికి స్పెషల్గా ఇదైతే మొత్తం వైట్ కలర్ కుందంతోనైతే అలంకరణ చేసింది. పైన తొండంకు కానీ కిరీటం కానీ మొత్తం వైట్ కలర్ కుందం వర్క్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. ఈ గణేశుడు అయితే సూపర్ ఉంది. ఇంకో గణేశుడు అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే భక్త ప్రహ్లాదుడు నరసింహస్వామిని ప్రార్థిస్తుంటే నరసింహస్వామికి స్తంభం నుంచి బయటకు వచ్చినట్టుగా నరసింహస్వామిని అయితే చాలా బాగుంది, ఉగ్ర రూపమైన నరసింహస్వామి. తర్వాత హిరణ్యకశిపుడు సంహరించినది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అయితే విష్ణుమూర్తి. ఈ గణేశుని కూడా చాలా అందంగా అయితే తయారు చేశారు. ఈ కలర్ కూడా చాలా సూపర్గా ఉంది గణేశుడిది. దాని తర్వాత ఆ గణేశుని తగ్గట్టు ఈ పంచ కానీ ఈ కుందన్ వర్క్ కానీ ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా చాలా బాగుంది గణేశుడు. ఇలాంటి గణేశుడు చూడాలంటే మనం సూర్యుడికి రావాల్సిందే. ఇక వీళ్ళ దగ్గరికి వచ్చి చూస్తే కానీ మనకు ఈ చాలా గణేశులు ఉన్నాయి. ఇలాంటి గణేశులు ఇంకెన్నో చూపిస్తుంటాను మీకు. ఎక్కడైతే మనం సుందర కళాకారు దగ్గర అయితే ఉన్నాం కదా ఫ్రెండ్స్, ఈ అన్ని గణేశుల కన్నా హైయెస్ట్ ట్రెండింగ్లో ఉన్న గణేశుడు, ఈసారి స్పెషల్ అయిన గణేశుడు, 3 తొండాలతో ఉన్న గణేశుడు చూపిస్తుంటారు. చూడొచ్చు ఇక్కడైతే ఈ గణేశుడు స్పెషల్ ఏంటంటే 3 తొండాలు అయితే వచ్చారు. 1 2 3 తొండాలు అయితే ఇచ్చారు. దానిపైన తొండం పైన అయితే దత్తాత్రేయుడు. చూడొచ్చు ఇక్కడ అభయాస్తము ఎంత బాగా అభయాస్తం ఉందో. స్పెషల్ అయిన మెయిన్గా ఏంటంటే ఇది వెడల్పులో కానీ హైట్లో కానీ చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇక్కడ చేతిలో చూస్తే శంకు చక్రాలు అయితే ఇచ్చారు. ఇంతకు కూడా ఈ విష్ణుమూర్తి అవతారం అంటారు, నారాయణ అవతారంలో ఉంది. ఇక్కడ ఈ అభయాస్తం చూడండి ఫ్రెండ్స్, అభయాస్తం చూస్తుంటే ఎంత బాగుంది. గణేశుడు అయితే మనకు అభయం ఇస్తున్నట్టు, ఆశీర్వాదిస్తున్నట్టే చాలా బాగా అయితే ఉంది. ఇంకొకటి ఇక్కడ ఈ పంచ చూడొచ్చు. అన్నిటికైతే పంచ కట్టారు, దీనికి మాత్రం పెయింట్ వేసారు. ఈ పెయింట్లో కూడా ఎంత మంచి లుక్ కలర్ ఇచ్చారు చూడండి, డిఫరెంట్గా మోడల్ అయితే ఇచ్చారు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ కూడా ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.